ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకొక వాల్యూ ఇచ్చి ఇది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పి ఇలా అడుగుతారు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు నంబర్స్ చూసుకోవాలి. నంబర్స్ సేమ్ ఉన్నవి చూసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్‌గా ఆప్షన్ అన్నిట్లోనే కూడా సేమ్ నంబర్స్ ఉంటాయి. అంటే డెసిమల్స్‌తో సంబంధం లేకుండా నంబర్ వాల్యూస్ మాత్రమే చూసుకోండి. నార్మల్ వాల్యూస్. ఇప్పుడు డెసిమల్స్ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ న్యూమరేటర్‌లో 4 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉన్నది. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. అంటే 10⁻⁻4 వేసుకోండి. ఇంటూ ఇక్కడేమో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి అటు సైడ్. అంటే 10⁻2 బై కింద ఏమో ఇక్కడ 3 డిజిట్స్ ఇక్కడేమో 2 డిజిట్స్ అంటే టోటల్‌గా 10⁻5 ఇక్కడేమో న్యూమరేటర్‌లో ఏమవుతుందండి 10⁻6 బై 10⁻5. సో ఇక్కడ మీకు ఇది 5 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంకా మనకి ఏం మిగులుతుంది 10⁻1 వస్తుంది. సో దీన్ని సాటిస్ఫై చేసేటువంటి ఆప్షనే మనకి ఆన్సర్ అవుతది. సో మీకు అన్నీ చెక్ చేసుకుంటే ఇదేమి సాటిస్ఫై అవ్వవు. 10⁻1 రావు. ఈ విధంగా మీకు చూసుకున్నట్టయితే ఇదైతే అసలు కాదు. ఎందుకంటే డెసిమల్‌గా లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే 10⁻2 ఇక్కడేమో 10⁻1 అంటే 10⁻4 బై ఇక్కడ చూడండి మళ్ళీ 10 కింద కూడా -4 వస్తది. సో ఇది కూడా కాదు. అలాగే ఫస్ట్‌ది కూడా కాదు. ఇక లాస్ట్ చూసుకుంటే ఇక్కడ అసలు డెసిమల్స్ ఏమి లేవు. కానీ న్యూమరేటర్